ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే ఏకైక అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇక గడిచిన 7 సీజన్లతో పోలిస్తే ఈ 8వ సీజన్ మాత్రం అంత ఆసక్తిగా అయితే సాగట్లేదు. దీంతో డోస్ పెంచిన బిగ్ బాస్ గత వారం టాస్కులు, నామినేషన్స్తో హోరెత్తించారు. ఇందులో భాగంగా రెండో ఎలిమినేషన్ కారణంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇది కరెక్ట్ ఎలిమినేషన్ కాదంటూ చాలామంది బిగ్ బాస్ అభిమానులు ఫైర్ అయ్యారు. ఇక అలా హౌస్లో ఎలిమినేషన్ జరిగిందో లేదో మూడో వారం నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్ టీం. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ చాలా వేడిగానే సాగిందని చెప్పాలి. ఇక మనకున్న సమాచారం ప్రకారం ఈ నామినేషన్ ప్రాసెస్లో యష్మికి నామినేషన్లు గట్టిగానే పడ్డాయని తెలుస్తుంది. మొదటి 2 వారాలు చీఫ్గా వ్యవహరిస్తూ తప్పించుకుంది. కానీ ఈరోజు హౌస్మేట్స్ అంతా కలిసి యష్మిపై విరుచుకుపడ్డారు. ఇక ఈ వారం నామినేషన్ల కోసం ట్రాష్ బిన్ అనే ఒక థీమ్ తీసుకున్నాడు బిగ్ బాస్. అంటే ఎవరినైతే కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎత్తిన చెత్త పోసి సెలెక్ట్ చేయాలన్నమాట. ముందుగా యష్మిని సీత నామినేట్ చేస్తూ హౌస్లో ఏ టాస్క్ జరిగినా కొంత డామినేటింగ్ వాయిస్ లాగా అనిపించింది అంటూ చెప్పింది సీత. దీనికి యష్మి అయ్యో అసలు ఎవరు అలా బిహేవ్ చేయలేదంటూ శుద్ధపూసలా మాట్లాడింది. ఇక ఆ తర్వాత లగ్జరీ రూమ్ వచ్చినప్పుడు యష్మి చేసిన ఓవర్ యాక్షన్ గురించి చెబుతూ మణికంఠ నామినేట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మణికంఠను మాట్లాడనివ్వకుండా యష్మి అడ్డుపడడంతో మణికంఠ అరిచాడు. దీనికి యష్మి హౌస్లో నువ్వు చాలా డ్రామాలు చేస్తావు, నువ్వు చెప్పేవన్నీ ఫేక్ ముచ్చట్లు, నీకు ఏది చేత కాదు అంటూ మణికంఠపై ఫుల్ ఫైర్ అయ్యింది. దీంతో మణికంఠ నేను డ్రామాలు చేయలేదు, అసలు ఆ సమస్య లేదంటూ మణికంఠ రిప్లై ఇచ్చాడు. దీంతో నువ్వు మంచిగా మాట్లాడంటూ రెచ్చిపోయింది యష్మి. ఇక నేను మంచిగానే మాట్లాడుతూ నా పాయింట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ మీరు నా పాయింట్ నన్ను చెప్పనివ్వకుండా మీరే అరుస్తున్నారు అంటూ చెప్పాడు మణికంఠ. ఇక దీనికి సమాధానంగా నేను అలాగే మాట్లాడతా, నేను అలాగే ఉంటా, నువ్వు నాలాగా గట్టిగా మాట్లాడు, నీకు చేత కాదా అంటూ యష్మి చాలా అసహ్యంగా అడ్డదిడ్డంగా వాదిస్తూ మణికంఠని రెచ్చగొట్టింది. కానీ అదేమీ పట్టించుకోకుండా తాను అనుకున్న పాయింట్ గట్టిగా రైజ్ చేసి చెప్తూ మునిపెన్నడూ లేని విధంగా యష్మిపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు మణికంఠ. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.